ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ జనవరి మాసం ఆఖరి పరిశుద్ధ నామముకి సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మంచి తరుణంలో దేవుడి మాటలు తెలిసేది విందా. హగ్గయి పుస్తకంలో నుండి 2వ అధ్యాయము 23వ వచనం. హగ్గయి పుస్తకంలో నుండి 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందరు కలిసి చదువుకుందాం. చదవండి, అందరు కలిసి ఒకసారి చదవండి. చదవండి. ఇలాగంటే 2వ అధ్యాయం 23వ వచనం చదవండి అందరూ కలిసి. ఇదే సైన్యములకు ఆమేన్. ఆమేన్. గట్టిగా ఆమేన్. కొంచెం ఇంకొద్దిగా చెప్పండి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటలు జాగ్రత్తగా గమనించిందంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ ముద్ర చేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సైన్యములకు దేవుడే స్వయంగా సాక్షాత్ మాటిస్తున్నాడు. మా వాక్యం మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఎక్కడున్నారు? ఆమె చెప్పంటే గట్టి చెప్పంటే చూస్తున్నాడు. అంటే ముద్రం ఉంగరం అంటే మాట్లాడుతున్నారా? ఇక్కడ షయల్తి ఏలు కుమారుడు జెరుబ్బాబెలు గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు మండలింపడు. జెరుబ్బాబెలు అంటే మనమే. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తును ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ముద్ర ఉంగరం ఇవ్వబోతున్నాడు. ముద్ర ఉంగరాన్ని దేవుడి సంవత్సరం ప్రారంభ నెలలో ఈ ఆఖరి పరిశుద్ధ ముగింపు కాకముందే దేవుడు మనకు ముద్ర ఉంగరం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ముద్ర ఉంగరం అంటే మాకేం తెలుసు అంటే దాంట్లో 3 అమూల్యమైన, మరి మీ సేవకులుగా దేవుడు మాకు ఇచ్చిన మంచి శుభప్రదమైన సమయంలో అమూల్యమైన అందులో ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. కొంతమందికి మరి పరో కలగన్నాడు, భావం చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి ఈ సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని మనం ఈ సంవత్సరం ఏలాడుతాం. ఆమేన్. ఈ వాగ్దానాన్ని పట్టుకుని మనము నడిపించబడుగా. దేవుడు చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే మరుగ్గా ఉంటాయి. అంటే అర్థం కాని స్థితిలో ఉంటాయి. వాటిని పరిశుద్ధాత్మ ఆత్మ కలిగిన వాడు సంఘంలో చెప్పు ప్రతి మాటలు ఏం చేస్తాడంట? ఆత్మ చెవులు ఉండాలి. మనకి అర్థం అవ్వాలంటే ఆత్మ చెవులతో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అర్థం చేసుకుంటాం. ఈ ముద్ర ఉంగరం దేవుడు మనకి, దేవుని బిడ్డలకి, దేవుని కొరకు బ్రతికే వారికి, దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారికి, యేసయ్య కొరకు నిందలను వస్తున్న వారి కొరకు, యేసయ్య కొరకు బ్రతుకుతుంది ఇక నీవే ప్రభువా ఈ లోకంలోని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నాట నుండి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు లోకము నుండి నువ్వు వేరుపరచబడ్డావు. కాబట్టి జెరుబ్బాబెలుతో చెప్పిన ఈ వాగ్దానం మనకు కూడా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పే ప్రతి మాటలు జాగ్రత్తగా 3 విషయాలు చెప్పాల్సిందే. ఎందుకంటే అందులో ఉన్న 3 విషయాలు చెప్పకపోతే అది మరి ఫుల్ఫిల్ కాదు.
అందుకని 3 మాటలు త్వరగా నేను తెలియపరుచు. మొదటి దాంట్లో ఏముందంటే మొదటి మాట ముద్ర ఉంగరం అంటే ఏంటి అని అంటే అందులో ఒక 3 అమూల్యమైన శ్రేష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో మొదటిది పేరు అధికారం. అధికారం. ఆ ముద్ర ఉంగరం మనకందరికీ తొలగబోతుంది. అంటే ముద్ర ఉంగరం అంటే మొదటిది అధికారం. చదువుదాం. ఆది కాండము 41వ అధ్యాయము 41. ఈ పథకాలంలో కొద్ది కాలంలో దేవుడు మనకి ఇచ్చిన మాట జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆది కాండము 41వ అధ్యాయము 40 నుండి 42 వరకు చదువుకుంటాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే ఎందుకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అవును. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో తన చేతికి ఉన్న తన ఉంగరము తీసి యోసేపుకు చేతి పెట్టి సన్నపు నార బట్టలు అంటే లెనిన్ కాటన్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది లెనిన్ క్లోత్స్ అని అంటున్నాను. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకి ఏమేసాడు? దీన్ని అంటారు అధికారము. అధికారాన్ని నోటు మాటతో చెప్పకుండా ఈ రోజున నీ కొరకు జెరుబ్బాబెలు కొరకు ఆస్ట్రేలియా రాయబడింది. ఇది ఇక్కడ నేను ప్రారంభించిన హగ్గయి పుస్తకంలో ముద్ర ఉంగరం అనేది జెరుబ్బాబెలుకి ఏర్పరచబడింది. ఆ ఉంగరం ఇప్పుడు నేను మొదటి అందులో ఉన్న అధికారాన్ని ఇప్పుడు ఆదికాండంలో నుంచి ప్రారంభించబడి ఫరో దగ్గరికి యోసేపు ఎలా వెళ్ళాడు? అసలు ఆ దేశానికి ఎలా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు కదా, కొట్టబడ్డాడు కదా, నెట్టబడ్డాడు, అమ్మబడ్డాడు. దేవుని బిడ్డలు మొదట కొట్టబడవచ్చు, నెట్టబడవచ్చు, అమ్మబడవచ్చు, ఆరవేయబడవచ్చు, త్రోసివేయబడవచ్చు. కానీ యోసేపు వల్లే ప్రభువుని కలిగి ఉంటే దేశం మారినా తన మనసు మారలేదు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఉదయకాలంలో కొద్దిసేపు వింటే మీ జీవితంలో తలరాత్రులు మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. మన దగ్గర సంచరిస్తున్నాడు. ఏదో వచ్చాము వెళ్ళామని కాకుండా తలరాత్రులు మార్చగలిగిన వాడు. యోసేపు విషయంలో తను నెట్టబడినా, కొట్టబడినా, ఏది అయిపోయినా, అమ్మబడినా, దేశం మారినా తన మనసును ప్రభువు మీదే ఆనుకున్నాడు. ప్రాంతం మారినా, ఏది మనమైతే ప్రాంతం మారితే ఒకలాగా ఉంటాం, ప్రాంతం మారితే ఇక్కడ ఉంటే ఒకలాగా ఉంటాం. ఏడ నుంచి వేరే చూడబోతే కనీసం ఎక్కడికైనా మాత్రం బైబిల్ తీసుకెళ్ళాం. అలా ప్రార్థనకి వెళ్ళేటప్పుడే మిగతాటప్పుడు బైబిల్ ఉండదు. అంటే ఆ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, ఆ చర్చికి వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడే బైబిల్ కాదు. యేసేపు విషయంలో దేశం మారినా తన జీవితం మార్చుకోలేదు, లోపం వైపు చూడలేదు. తన మరి ఫరో పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు, బానిసగా వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ పోతిఫర్ ఇంట్లో ఏమంటున్నాడంటే నీవు నా ఇంటికి అధికారి. అక్కడ శోధన వచ్చింది, అక్కడ నెట్టబడ్డాడు, శరసాలకి వేయబడ్డాడు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుని నమ్ముకున్న మన కొరకు దేవుడు ముద్ర ఉంగరం దాచిపెట్టి ఉంచాడు, ఏర్పరిచి ఉంచాడు. ఉదయకాలంలో 50 తొలగిపోతున్నాడు. నాకు ఇది ఎవరికి తొలగిపోతున్నాడు? యేసేపు వలె యథార్థముగా మీ జీవితాన్ని నడిపించుకుంటారు వారికి ఖచ్చితంగా ఉంది, ఈ ఉంగరం ఉంది. తర్వాత ఫరో ఇంటికి రాబడ్డాడు. మనందరికీ అది తెలుసు. నేను చెప్పేది ఏంటంటే
కొంతమంది మీసాలు చెప్పి ఈ కారు ఎగరేసి ఊరంతా నాదే తిరుగుతారు కొంతమంది. అది అధికారం అనుకుంటామా దానిని? అధికారం అంటే ఏంటి? అధికారం అంటే జయించటం. చెప్పండి, అధికారం అంటే ఏంటి? అందరూ చెప్పండి, అధికారం అంటే జయించటం. శోధనను జయించటం, పేదరికాన్ని జయించటం, దరిద్రతను జయించటం, పాపమును జయించటం, సమస్యను జయించటం. అది అధికారం అంటే. మనకి ఏమి లేకపోయినా కాలు ఎగరేయడం, మీసాలు చెప్పడం, తెల్లారి ఉండదు, రేపు ఉండదు, మళ్ళీ ప్రగల్భాలు పడతాం. అది కాదు అధికారం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవులను సృష్టించింది అధికారం ఇచ్చాడు. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు. లోకమునంతటిని, ఆకాశములను ఇవన్నీ నోటి మాటతో కలుగు చేశాడు దేవుడు. సూర్య చంద్ర నక్షత్రములను కలుగును గాక అంటే ఆయన నోటి మాటతో కలిగించబడతాయి. ఆయన కానీ మనల్ని ఎంత చేశాడట? ప్రత్యేకముగా. ఎందుకంటే ఏలుబడి చేయడానికి, అధికారం చేయడానికి దేవుడు మనల్ని ఆదామును సృష్టించాడు. ఆదాము ఏం చేశాడు? దేవుడి మాట మీరే. ఎప్పుడైతే మీరేడు అప్పుడు వరకు నువ్వు ఇదంతటి ఏలుబడి చేయన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మానవుడు దేవుని మాట వినలేదో సృష్టి ఏమైందంట? అడ్డం తిరిగింది. తెలుసా? అంతకుముందు ఆదాము దగ్గర పుల్లు ఉండే కదా? ఉన్నాయా లేవా? ఏమా మీరు చూసారా? అన్నీ ఉండే, పులి ఉండేది, సింహం ఉండేది, పాము ఉండేది, ఏదైనా ఉండేది. ఏది హానికరం కాదు. ఎప్పుడైతే మానవుడు అంటే ఆదాము గారు దేవుని మాట ధిక్కరించాడో అన్ని ఏమైనా ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్తాం మనం, పాము దగ్గర. పాము అంటే ఎదురుగా నుంచుంటామా? దాన్ని కొట్టడమో లేదా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏదో జరుగుతుంది. సృష్టి ఇప్పుడు ఏది పడుతున్న మనిషి మీద ఏం చేస్తుంది? తిరగబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ పరిస్థితుల మధ్యలో మనకు దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా నేను అధికారం అయిపోతున్నాను. పోగొట్టుకున్నది మరలా నేను నీకు అనుగ్రహించబోతున్నాను. దేవుడు యేసేపు విషయంలో ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చాడు. ఫరో దగ్గర నిలబడినప్పుడు ఫరో అంటున్నాడు, ఇతనుకున్న ఆత్మ మీలో ఎవరు లేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పై మాటలు ఉన్నాయి. ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటే మీలో లేదనే కదా, మీలో కాదు. అక్కడ ఐగుప్తు దేశంలో వార్త చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఎదుట ప్రతిదీ నీకు నిలిచిన ప్రతి దానిని జయించును గాక. అధికారం అంటే ఏంది? జయించటం. ఈరోజు మానవుడు దేనిని జయించలేకపోతున్నాడు. ప్రార్థనకు వస్తానంటాడు, రాలేకపోతున్నాడు. వచ్చిన ఏం చేస్తున్నాడు? తన అలవాట్లను మార్చుకోలేకపోతున్నాడు. వాక్యం అంటాడు, కానీ అది హృదయంలో చేర్చబడట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ జయించిన వారిగా ఉంటావేమో. జయించిన వారికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? అధికారం ఇవ్వబోతున్నాడు. సింహాసనం కూడా. అధికారం అంటే సింహాసనం యొక్క. దేవుని స్తోత్రం. ఈరోజు జయించలేకపోతున్నాడు. ప్రతి మనిషి అన్ని చేయగలుగుతున్నాడు, కానీ లోకాన్ని జయించలేకపోతున్నాడు. లోకం అంటే పాపం. పాపాన్ని జయించలేకపోతుంది. జెరుబ్బాబెలు వలె ఏది కూడా మన అడ్డంకు లేకుండా యేసు నామములో ప్రతిదీ విడిపించబడదు. జయించుగాక. ఒక సేవకుడు వాక్యం చెప్పి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. తన బెర్త్ ఎక్కాడంట. తన బెర్త్ కిందంట, లోయర్ బెర్త్ అంట. ఇక కొనుక్కోబోతుంటే పై బెర్త్ అతను, ఈయన కింద కొనుక్కుంటున్నాం కదా, పైన ఉన్న బెర్త్, అప్పర్లో ఉన్న బెర్త్ అతను దేవుడు అనుకుంటున్నాడు ఏంటి ఏదో. అప్పుడు టైం సుమారుగా 2 గంటల అర్ధరాత్రి, 2 గంటల. ఆ దేవుడు అనుకుంటున్నాడు, ఈ భాస్కర్ గారు అనుకున్నాడంట, ఏమా అటెంటా ఏడు చూస్తారు, నా వైపు చూస్తారా, నా వైపు చూడండి, లేకపోతే ఒక్క మాట కూడా అర్థం కాదు. పై ఉన్న పెద్ద అతను దేవుడు అనుకున్నాడు. ఈ సేవకుడు అనుకున్నాడంట, ఏందో పోగొట్టుకున్నాడు కావాలా,
పర్సో, డబ్బులు పర్సో, అది విలువైనది ఏదో పోగొట్టుకున్నాడు దానివల్ల ఈ టైంలో అర్ధరాత్రి కదా అది, ఈ టైంలో ఎత్తుకుతున్నాడు ఏంటని అనుకుంటుంటే కాసేపటికి ఏదో 2-3 నిమిషాలకి అమ్మయ్య దొరికింది అనుకుంటాడట. దేవుని స్తోత్రం. ఈయన ఏం తప్ప దొరికిందని చూస్తే అగ్గి పెట్టి సిగరెట్ పెట్టి ఏంటది మీరు భలే చూస్తున్నారు కదా, భలే అంటారు. దొరికింది. ఏం దొరికింది ఇప్పుడు? ఏం దొరికింది చెప్పండి? రాదు అది కూడా అగ్గి పెట్టి. ఏ టైంలో? అర్ధరాత్రి 2 ఏమి ఎదుగుతున్నాడు? విలువైన వస్తువు పోయిందన్నట్టుగా నిద్రపోకుండా ఏమి ఎదుగుతున్నాడు? ఈ రోజున ప్రాణుడు సిగరెట్ ని ఎన్ని అంగుళాలు ఉంటుంది? అది 2 అంగుళాలు 3 అంగుళాలు ఉంటుంది కదా సుమారుగా. దాన్ని జయించలేకపోతున్నాడు. అమ్మయ్య దొరికింది అనుకుంటున్నాడంట. అదేదో విలువైంది. సరేలేని ఈయనందరికీ ఆ పిల్లు దిండి వేసుకుని కొనుక్కోబోతుంటే కాసేపటికి 2-3 నిమిషాలకి అబ్బా అన్నాడంట. అబ్బా అని సౌండ్ వచ్చి ఏంటంటే, ఏది బాబు అబ్బా అన్నావంటే మూతి కాలేదు. ఏం కాలేదంట? ఈ రోజున ఈ పాపమును యేసు నామమున మనం జయించవచ్చు. జయించిన వారికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. ముద్ర బంగారము తొలగించబోతున్నాడు. మనకు దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని నమ్ముకున్న వారిని ఆయన అంత మాత్రం విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఏదో కాస్త కోస్తా ముక్కును పెట్టుకుని పోకుండా, ముక్కును పెట్టుకుంటే ఏమైందంట? ముక్కును పెట్టుకుంటే తుమ్మితే ఏమైపోతుంది? ముక్కును పెట్టుకో. ఎక్కడ పెట్టుకుందాం? హృదయాంతర్భాగం ఎంతో లోతులో పెట్టుకో. దేవుని స్తోత్రం. ఈ మూలుగుల శబ్దం ప్రభు దగ్గరికి వెళితే ప్రభు ఏం చేస్తాడు? అధికారం ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఏసేపు సంఖ్యలు వేయబడిన, శరసాల వేయబడిన ఏసేపు యొక్క తలంపుల దేవుడు సిద్ధపరిచాడు. బానిసగా వెళ్ళినను, అసలు అమ్మబడినను దేవుని కార్యములు చేసేవాడు కాబట్టి పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ భార్య ఆ స్త్రీ తనను మోహించినప్పటికి కూడా పాపమును ఏమయ్యాడట? పాపముని జయించాడు. దేవుని స్తోత్రం. మానవుడు పాపమును జయించలేకపోతున్న మన వార్తలు విన్నాం. అవన్నీ చెప్పే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. రోజు నీకు అధికారం ఇచ్చును గాక. దేవుడు ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. దేవుని నమ్ముకున్న వారిని తలగా ఉంచే దేవుడే కానీ మనం తక్కువ కులం లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎవరు అనుకుంటారండి? చాలా మంది మనమే తక్కువ అనుకుంటాం. మనం ఏం చేసుకుంటాం? మనమే ఏం చేసుకుంటాం? ఎవరైనా వచ్చేదానికో బైబిల్ చదివేవాడు ఏం చేస్తాం? ఎవరైనా వస్తే ఎందుకంటే బైబిల్ తీసుకుని వెళ్ళగలమా? సంపూర్ణురాలువేనా? నువ్వు సంపూర్ణుడువేనా? ఈ బైబిల్ తీసుకున్నాడు వల్ల ఏమైంది? ఇంకా నీ విలువ పెరిగింది. ఒక రోజు నేను బండి మీద వెళ్తుంటే, గుంటూరులో ఉన్నాం, వెళ్తుంటే ఒక పోలీసు కానిస్టేబుల్ ఆపాడు. పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ అడుగుతున్నాడు. సరేలేని డిక్కీ ఎత్తాడు, బండి ఆ సీట్ ఎత్తాడు. సీట్ ఎత్తగానే లోపల ఏముంది? ఎప్పుడు బైబిల్ ఉంది. చూసి బైబిల్ అమ్మాయి ఫాస్ట్ కదా, బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్, ఆ ప్రెసిడెంట్ బ్రదర్ వెళ్ళిపోయాడు. పోతే చూపించదు. చూసారా ఎంత విలువ వచ్చిందో? దేవునికి స్తోత్రం. ఇది వాస్తవమైన మాట. దేవుడు మనకు అధికారం ఇచ్చే దేవుడు. మరి ఒక మాట చదువుకుందాం. రెండవది, నేను మరి 7 ఉంటుంది కాబట్టి రెండవ మాట, ముద్ర ఉంగరములో మొదటిది అధికారం, రెండోది ఏముందంటే అందులో ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును, హామాను చేతిలో ఉన్న ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొర్దెకై ఎవరంట? మొర్దెకై ఎవరు? మొర్దెకై ఎవరు? ఎవరమ్మా? యథార్థవంతుడు, దేవుడిని సేవించేవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు, చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్నపాటి బ్రతుకు మరియు కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి
చిన్నపాటి ఉద్యోగం. ఏంటంటే అది సెక్యూరిటీ, వాచ్మెన్. చిన్న జాబు, ఎంత వస్తుందో తెలియదు కానీ చిన్న ఉద్యోగం, తక్కువ జీతం. దాంతోనే తృప్తి పడుతూ యథార్థవంతులుగా ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు వచ్చింది, నువ్వు యథార్థముగా జీవిస్తే కష్టమున్నా, బాధున్నా, శోధన దేవుని బిడ్డలకి ఇదిగో ఇక్కడ వినపడింది. ఎవరు దగ్గర ఉన్న ఉంగరం తీసి ఇచ్చాడట? హామాను చేతిలో ఉన్న ఉంగరం మొద్దుకైకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథంలోని 6వ అధ్యాయము 4 నుండి ఇక్కడ నేను కొన్ని మీకు డ్రామాటికల్ గా, అంటే ఒకరికి సంభాషణగా చెప్తాను. ఈయన ఈ పని చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఈయన ఒక మంచి పని చేశాడు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి. దానికంటే ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలి. హామాను సాతాను గారి మనిషి. హామాను ఉన్నతమైన స్థలంలోనే ఉన్నాడు. హామాను ప్రధాన మంత్రి రాజుకి. అయితే ఆయనకి వంగి దండాలు పెట్టలేదని, నమస్కారం చేయలేదని తనేం చేశాడంటే వీళ్ళ మీద ఒక తాకీదు చేయించాడు. దేవుని బిడ్డల మీదకి ఏం చేయించాడంటే రాజుగారి చేత ఒక జీవో పాస్ చేయించాడు. ఏమనంటే దాంట్లో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేయించాడంటే, ఇదిగో దేవుని నమ్ముకున్న వీళ్ళందరినీ, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరినీ, ఈ నమస్కారం చేయలేదు కాబట్టి అందరినీ 127 సంస్థానాలలో ఉన్న దేవుని బిడ్డలందరినీ ఏం చేయించాలంట? ఏం చేయించాలి చెప్పండి? వీళ్ళందరినీ హతమార్చాలి. వీళ్ళు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని చంపేపించాలని ఒక జీవో పాస్ అయింది. రాజుగారు కూడా ఏం చేశాడు? జీవో మీద సంతకం పెట్టి తన ముద్ర ఉండడము ఏం చేశాడు చెప్పండి? అది అదే అంటారు, దీన్ని ఏమంటే స్టాంప్, ముద్ర ఉండడం. రాజుగారు మాట ఇచ్చేసాడు, అయిపోయింది. వీళ్ళకి ఈ సంగతి ఈయన తెలిసింది. ఎందుకంటే ఈయన ద్వారపాలకుడు కాబట్టి, ఈయన వాచ్మెన్ కాబట్టి ఈయన తెలిసింది. మొద్దుకైకి తెలిసింది. మొద్దుకై వెంటనే అప్పుడు ఎస్తేరు అంతఃపురంలో ఉన్నారు. ఎస్తేరు అంతఃపురంలోకి ఎస్తేరు కబురు పంపించాడు కాగితం మీద రాసి. ఎస్తేరు ఇలా జరిగింది, ఇలా చేసింది, నువ్వేమన్నా చేయగలవా, నీవేమన్నా తప్పించగలవా మనవాళ్ళందరినీ అని అంటే ఆమె రాసి పంపింది. మళ్ళా బాబాయ్ నేనేమో ఇంకా అధికారం నాకు రాలా, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ వెంట రాలేదు, నేను లోపలే ఉన్నాను కానీ నాకు ఇంకా ఇవ్వలేదు, ఆయన నన్ను ఎంచుకున్నాడు కానీ ఇంకా రాణిగా పట్టాభిషేకం చేయలేదు బాబాయ్ అనేసరికి ఈయన ఏం రాశాడు? మళ్ళా ఏం రాశాడంట? ఏం రాశాడంటే ఆ వాక్యం చదువుతారా ఒకసారి? ఏం రాశాడు? ఎవరైనా ఒకరు చదవండి. నాలుగవ అధ్యాయము ఎవరు తీయలేదే, చదవండి. 13వ వచనం చదవండి. 13వ వచనం. మొద్దుకై ఎస్తేరు తిట్లు ప్రత్యుత్తరం ఇచ్చి ఏంటంట? రాజు నగరులలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల మరి యొక్క దిక్కులో వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిదివేమో ఆలోచించు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది? మళ్ళా నీవు పోయి శూషణమునందు కనబడిన యూదులందరినీ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శూషణ కోటలో కనబడిన, సమాజంలో కనబడుతున్న యూదులందరూ, దేవుని బిడ్డలందరినీ వెయ్యాలి
సమకూర్చుకుని 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టు. ఏం పెట్టాలి? 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టు. నేను ఇక్కడ నేను అంతఃపురంలో ఉన్నాను, నాతో పాటు ఉన్న పనికెత్తులు అంటే వారితో పాటు ఉన్న చెలికెత్తులు, వారితో అందరం కలిసి మేము ఇక్కడ చేస్తాం. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులట? 3 దినాలు చేస్తే ఆ 3 దినాల ప్రార్థన ఏమైందంట? ఏ రాజుగారైనా ఏం పేరు ఆయన పేరు? అహష్వేరోషు. చెప్పండి, అహష్వేరోషు. అందరు చెప్పండి, అహష్వేరోషు రాజు. ఈయన ఎవరు కుమారుడు తెలుసా? ఎవరు కుమారుడు? ఈ అహష్వేరోషు ఎవరు కుమారుడు తెలుసా? కోరేష్ కుమారుడు. ఎవరు కుమారుడు? కోరేష్ ఎవరు తెలుసా? వద్దులే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చరిత్రలోకి వెళ్తే మనకి ఈ వాక్యం, ఈ అహష్వేరోషు రాజు దేవుడు అతన్ని మార్చేసింది. ఇక ఏమైంది? 3వ దినం అనేస్తే రాజు భూషణను ధరించుకుని రాజు నగర యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. వాస్తవంగా ఏమి వెళ్ళిన దారి వెళ్ళకూడదట. రాజుగారు వెళ్ళే దారి వెళ్ళకూడదు. మనకి ప్రధానమంత్రి వస్తున్నాడు అనుకో, మనందరూ ఏం చేస్తారు? అది మొత్తం మళ్ళీ చేస్తారు. ఎక్కడ దాకా ఇక్కడ నుంచి పోనుందా మొత్తం మళ్ళీ చేసి మనం వెళ్ళేదాన్ని ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళినా 700 అంతే, 20-30 కిలోమీటర్ల దూరంలో మొత్తం సరైన మొత్తం మార్చారు. అలాంటి రాజుగారి స్థలంలోకి ఏమి ఇంకా రాజుగారి దగ్గర కలవాలంటే ఎవరైనా ముందుగా మనకి ఏం కావాలంటే అపాయింట్మెంట్ కావాలి. రాజుగారు ఓకే అంటేనే వెళ్ళాలట. అట్లాంటిది ఆయన ఓకే లేదు, ఏది లేదు. పైగా వెళ్ళకూడని ద్వారం దగ్గర నిలబడిందంట. దేవుని స్తోత్రం. పైగా ఇంకా పట్టాభిషేకం చేయకముందే ఏ వస్త్రాలు వేసింది? వేయకూడదట. చట్టంలో రాసి ఉంది. అయినా రాజభూషణం ధరించుకుని ఆ బట్టలు వేసుకుని రాజుగారి గుమ్మం దగ్గర నిలబడిందంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన నోట్ల నుండి రావాల్సిన మాట వాస్తవం ఏమంటే ఏం చేయాలి? చప్పట్లు కొట్టగానే ఎవరు వస్తారు? కఠినమైన వారు వస్తారు. తలని ఏం చేస్తారు? అట్లా తీసేస్తారు. అలాంటి స్థలంలో ఏమంటున్నాడు? రాణి వేస్తే రావణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె అతనికి దయ పుట్టెను. రాజు తన చదవండి, చేతిలో నుండి బంగారపు దండము చాపితే ఏమైంది? దండం యొక్క కొన ముట్టాను. రాజుగారి దగ్గర ఆ బంగారు దండం ముట్టినాక రాణి అయిన ఎస్తేరు చూసారా? దేవుని స్తోత్రం. అందరూ చెప్తా హల్లెలూయా. ఏమంటాడు రాజుగారు? రాణి అయిన ఎస్తేరు అంటాడా? ఇంకా ఏమన్నాడు? ఇంకా పట్టాభిషేకం జరగకపోయినా రాజుగారి నోటి నుంచి ఏదొస్తే అదే దేవునిస్తాం. మన రాజుగారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి నుండి నేను ఇప్పుడు ఏమైపోతున్నాడు? రెండోది ఘనతనిపోతున్నాడు. రెండోది ఏంటంటే హెచ్చింపిపోతున్నాడు. రామాను చేతిలో ఉన్నది మొద్దుకైకి ఇవ్వబడింది. ఎందుకంటే ఇదంతా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి ఇవన్నీ మనకు తెలుసు. నేను చెప్పవచ్చేది ఏంటంటే 6వ అధ్యాయం దగ్గర ఒక్కసారి 4వ వచనం చదువుతాం. అప్పుడు ఆవరణలో ఎవరో ఉన్నారట. దేవుని స్తోత్రం. రాజుగారికి ఒక మేలు చేసాడు. ఆ మేలుని రాజుగారికి ఏ మేలు చేసినా ఆ రాజ్య దాంట్లో రాయాలట. దేంట్లో? ఆ గ్రంథపు చుట్టలో రాయాలంట. అయితే రాజుగారు చేసిన మేలుని రాయాల, గిన్నిస్ బుక్ లో రాయాల, లేకపోతే మెయిన్ బుక్ లో రాయకపోయేసరికి
మరి దేవుడు ఆ రాత్రి నిద్ర పట్టనిలా. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మకం నీకు ఒక మంచి దినం రాబోతుంది. కష్టాల కడమిలో కష్టాల ఆల్చివేసిన సోగాల గుండెలో తీర్చివేసిన తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఆ రాత్రి నిద్ర పట్టనిలా నీ కొరకు దేవుడు ఈరోజు ఏర్పరిచిన దినం. నీకు తెలియకుండా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు చేయాల్సిన పనులు చేయాలి, చేస్తా ఉంటే ఒక రోజు మంచి దినం. ఇదిగో మొద్దుకైకి ఉంగరం పెట్టే రోజు వచ్చేసింది, నీకు కూడా వస్తుంది. హల్లెలూయా. మొద్దుకాయ మనలాంటి వాడు మనిషి కాదా? ఆకాశం నుండి దిగొచ్చాడే, దిగుబడ్డా. దేవుని కొరకు ఎవరు బ్రతుకుతారో వారి కొరకు జెరుబ్బాబెలు, తర్వాత జోసఫ్, ఆ తర్వాత ఈయన మొద్దుకాయ. దేవుడు అనుగురించి ఇక్కడ రాజుగారికి నిద్ర పట్టకపోతే ఆలోచిస్తున్నాడు. ఆ గ్రంథం చుట్టూ చదివిస్తుంటే ఇది వచ్చిందంట. రాజుగారిని కాపాడాడు ఒక రాత్రి. మొద్దుకాయ రాజుగారిని చంపడానికి ముగ్గురు చంపడానికి వస్తే ఈయన కాపాడాడట. అది రాజు రాశారు కానీ ఆయనకి రాసిన తర్వాత ఎవరైతే కాపాడారో అతనికి ఏమి ఇవ్వాలంట? బహుమతి ఇవ్వాలి. అయితే ఎవరు ఇవ్వని లేదు, ఈయన ఆమాను ఇవ్వనివ్వమంటే రాజకీయం చేశారు. ఇక్కడ అర్థమవుతుందా? నీ కొరకు ఏది అణచబడినా దేవుని బిడ్డలారా, నీ కొరకు ఎవరు ఈ లోకంలో ఉన్నవారు నీకు ఆపినా అది ఈరోజు ఆగదు. నీ కొరకు దేవుడు ఆకాశం తెరిచే దేవుడు. ఆయన స్వయముగా రాబోతున్నాడు. సమస్తము సమకూర్చి జరిగించబోతున్నాడు. తాను ప్రేమించిన వారి కొరకు దేవుడు అంటే సమస్తం ఏం చేస్తాడు? సమకూర్చి జరిగించబోతున్నాడు. 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 జరిగించే దేవుడు. చిన్న చిన్న చాకాలు ఏమంటారు? తాటేమి చెప్పబోతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావే. చిన్న లోటు రంగాలే నేను ప్రార్థన రాను, ప్రార్థన రాను, డోర్ వచ్చిపోతే ప్రార్థన రాను, ఎవరికైనా బాధ వస్తే ప్రార్థన రాను, డబ్బులు లేకపోతే ప్రార్థన రాను. ఇలా కాదు. మొద్దుకైకి చంపే భయంకరమైన ఉపత్తి వచ్చిన ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడంట? ఆయన పని ఆయన చేస్తే దేవుడి పని దేవుడు చేస్తే రాజుగారికి నిద్ర పట్టనిట్లా. అప్పుడు ఈయన అడుగుతుని ఎందుకని మరి ఆయనకి మనం డబ్బులు ఎందుకు లేవు, లేదా రివార్డు ఎందుకు లేదు, అవార్డు ఎందుకు లేదని ఇలా జరుగుతున్నప్పుడు బయట ఏందో చప్పుడు వస్తుందంట. రాజుగారి శాంబర్ బయట ఏందో చప్పుడు అలికిడి వచ్చినట్టుంటే ఆ మాట అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొద్దుకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనం చేయడం కై రాజు నగరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆమెను మొద్దుకైని ఉరి తీయడానికి చవటానికి రాజుగారి దగ్గరకు వస్తే లోపల ఏం జరుగుతుంది? అటు చూస్తారా ఇటు చూస్తారా? లోపల ఏం జరుగుతుంది? మొద్దుకైకి ఎలా రివార్డు ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి లోపల సంభాషణ జరుగుతుంటే హామాన్ ఏం చేశాడు? బయట నుండి కచ్చట్లు ఆడుతున్నాడు. ఇదిగో నువ్వు సెలవిచ్చావు కదా, పని చేయమని రాజుగారితో చెప్పడానికి వస్తే అప్పుడు రాజుగారు 5వ వచనం చదవండి. రాజుతో చెప్పగా రాజు అతన్ని లోపలికి రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. లోపలికి రమ్మని తెలుసా? ఆయన నోట్లోంచి మాట రాకముందే ఇది హామాను ఏం చెప్తాడో అది వినకముందే రాజుగారు ఏమంటున్నాడు? 6వ వచనంలో రాజు గణపరచ అపేక్షించు వానికి హామాను లోపల రాగానే ఏమంటున్నాడంటే నేను ఒకరిని గణపరచాలనుకున్నాను. హామాను నేను ఒకరిని గణపరచాలనుకుంటున్నాను. ఎలా గణపరుస్తారు?
పోగొట్టుకొని చెప్పాను. దేవుని స్తోత్రం. అంత నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిద్ర ఒప్పుకోండి. నిద్రపోయే వాళ్ళు చూద్దాం హల్లెలూయా. రాజుగారు కనపరచాలనుకున్నాడంట. శత్రువుని అడుగుతున్నాడు. శత్రువు ఎందుకు వచ్చే దేవుని బిడ్డలు శత్రువుని ఉరిదీపించాలి. నా ఇంటి ఏ పెట్టి వచ్చాడు? ఇంటి వెనక ఆ ఇంటి వెనక ఏం పెట్టి వచ్చాడు? ఉరి స్తంభం పెట్టి వచ్చాడు. రాజుగారి దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పబోతుంటే రాజుగారి యొక్క ఆలోచన అన్ని దేవుడు ఏం చేశాడు? మొత్తం మార్చేసి నేను ఒకరిని కనపరచాలంటే ఏం చేయాలి అబ్బాయి? ఆమాను అంటే ఆమాను ఏమనుకున్నాడు తెలుసా? నన్ను తప్ప ఇంకెవరు కనపరుస్తాడని ఒక్కొక్కరు చెప్పుకుంటూ అంటున్నాడు. ఏమని? రాజు ధరించుకుని రాజు వస్త్రములు 7వ వచనం రాజు కనపరిచి అపేక్షించు వారికి చేయదగింది ఏమనగా రాజు ధరించుకుని రాజు వస్త్రాలు అందరూ చప్పుడు కొట్టి ప్రభుత్వం కనపరుస్తారు. రాజు వస్త్రాలు అయ్యాలి. రెండవది రాజుకి గుర్రం, రాజు తల మీద పెట్టు కిరీటం. ఇంత మాత్రమే కాకుండా ఈ గుర్రం మీద ఎక్కిన వారిని గుర్రం ఒకరు పెట్టుకుని ఓహో రాజుగారి కనపరిచే వారికి ఇది ఏ విధంగా ఉంటుంది అనుకుంటా క్యాట్లెక్ట పోవాలి, వెనకాల పూలు చల్లేవాళ్ళు చల్లుకుంటూ పోవాలి అని చెప్పాడంట. అప్పుడు రాజుగారు ఏమన్నాడు? నువ్వు చెప్పిన ప్రకారం శీఘ్రముగా వెంటనే ఆ పని జరిగించు. దేవుని స్తోత్రం. ఎవరికి? మొద్దికయ్య మాట ఎప్పుడైతే అన్నాడు గుండె ఈ గుండె ఏమైందట? చెప్పండి, గుండె ఏమైంది? ఎన్నకోడల మాట వింటే ఏమైంది? గుండె బరువు ఏమైంది? బరువు అయిపోయి ఏం చేయాలి అర్థం కాదు, చెమటలు పట్టేస్తున్నాయి. రాజుగారి దగ్గర ఉన్నాడు. పైగా నీలాంటి నాలాంటి దగ్గర అయితే వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మనకు నచ్చకపోతే ప్రార్థన నుంచి నాకు నచ్చలేదు ఒక మాట. ఒక అతను ఎట్లాగే దేవుని మాటలు చెబుతుంటే అతను నచ్చలా. ఏం చేశాడు? అమ్మ వెళ్ళిపోయాడు. కారు తీసి దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మరలన్నాడు రాజుగారు, అబ్బాయి ఈ పని నువ్వే దగ్గరుండి చేయించాలి. ఈ పని నీవే దగ్గర దేవుని బిడ్డల నీ కొరకు దేవుడు ముద్ర ఉంగరం జరుబాబేలు వల్ల దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఇంతకాలం కష్టాలు పడుతుందని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, కట్టుకున్నా ఓడు కూడా పట్టించుకోవట్లేదు. ఇదిగో నేను కొన్న ఆయన పట్టించుకోబోతున్నా. నీవే ఆది పిలవాలన్నాడు. ఓహో రాజుగారిని రాజుగారు ఎవరినైనా ఒక వ్యక్తిని గణపరచుకో ఇట్లా ఉంటుందని నువ్వే చెప్పాలంటే రాజుగారు చెప్పినాక సరేనంటున్నాడు. నవ్వుతా చెప్పమన్నాడు, ఏడుస్తా కాదు. అందుకనే నీ శత్రువులు ఎదుట నీకు భోజనం ఓర్చుకోవాలి. సిద్ధపరచబడిన నీ కొరకు ఏర్పరచబడిన ముద్ర ఉంగరం నువ్వు పోగొట్టుకుంటున్నావేమో చూసుకో ఒకసారి. చిన్న మాట ఆగలేకపోతున్నావు, ముద్ర ఉంగరం పోయినట్టు. చిన్న విషయం దగ్గర మనం ఏం చేద్దాం? పిల్లల దగ్గర లాంటి చిన్న దగ్గర ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంత చేసుకుని రక్తం కాకునేటట్టుగా మొన్న 25వ తారీఖు మేము డిసెంబర్ 25వ తారీఖు ఎంత మంది కొట్టుకుంటూ చూసాము. మేము వెళ్తుంటే ఇక్కడ నుంచి 25న మేము 1వ తారీఖు మేము ఇక్కడ మన చర్చి దగ్గర నుంచి వెళ్తుంటే ఎంత మంది ఏమి లేదట. తాగి మధ్యలో ఆడవాళ్ళు మధ్యలో డబ్బులు పడాల్సిన ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? నా వద్దనే ఏమని అంటారు? వీళ్ళు ఈగులు పెరుగుతున్నాయి. మేము కారులో చూస్తానే ఉన్నాం. దేవుని స్తోత్రం. ఒకరిని ఘనపరచాలంటే నేను ఘనపరచబోతున్నాడు. పైగా నీ శత్రువు చెప్పించబోతున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ఈరోజు నీవున్న స్థితిలోనే, నేనున్న స్థితిలోనే సంపూర్ణికి చేసే దేవుడు. ఏమున్నా, కష్టాలు ఎదురైనా ఆయనే ఉన్నాడు. ఏం కష్టాలు ఇవి? భోజనానికి దగ్గర ఏమైనా తినకుండా ఉంటున్నావా? మొక్కలు దొరుకుతుంది, అండ దొరుకుతుంది, అండ అడ్డంగా బాగుపడటం, వేసేటి వేట కొంచెం తగ్గేదే లేదు. తగ్గుతారా? ఇంత అంత బాగుంది. ఎప్పుడన్నా ఒక మాటగా ఓర్చుకోండి. హెచ్చించబోతున్నాడు. ఆమేన్. 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. రాజులు హామానును రాణి ఎస్తేరు వద్దకు విందుకు రాగా, అది నీకు అనుగ్రహింపబడును. రాజా, ఏంటంట? నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును, నా మనమును బట్టి, నా జనులను నాకు అనుగ్రహం కొట్టుగా. ఆమేన్. ప్రజలందరి కొరకు రాజుగారి దగ్గర చెబుతుంది ఈ మాట. ఒక చిన్న సన్నివేశం, ఒక మాట చెప్తాను. రాజుగారు ఒక రోజున 3 వ్యక్తులను కలిసి, ఎందుకు ఆయన సంతోషం వచ్చిందంట. నీకేం కావాలంటే, ఒక అబ్బాయి ఏమో నాకు ఉద్యోగం కావాలంట. రాజుగారు కదా, ఉద్యోగం అనగా ఏమంటది? ఆర్డర్ అయితే అది అయిపోతుంది. ఏ ఉద్యోగం అయినా సరే. ఇంకొక అతనేమో ఆస్తి కావాలన్నాడంట. ఆస్తి ఇచ్చాడు. 3 అతను ఉన్నాడు రాజుగారి దగ్గర. నీకేం కావాలంటే ఆ కుర్రోడు అడిగాడంట. అందరూ చూడండి, జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆ కుర్రోడు అడిగాడంట, రాజా నేను మా ఇంటికి భోజనానికి వస్తే చాలు. మొదట అతను ఏం కోరుకున్నాడు? ఉద్యోగం కోరుకున్నాడు. 2వ అతను ఆస్తి కోరుకున్నాడు. 3వ అతను భోజనానికి వస్తే చాలంటే, సరే వాళ్ళకి ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగం. ఆస్తి కావాల్సిన వాళ్ళకి ఆస్తి ఇచ్చేసాడు. 3వ అతను భోజనానికి రావడానికి ఏర్పాటు చేయమన్నాడంటే. దేవునిస్తూ అబ్బాయి వీళ్ళు చాలా మనకలారు. ఇప్పుడున్న పరిస్థితి కాదు, ఇదివరకు ఒక 40 ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్ళండి, ఫ్లాష్ బ్యాక్ చేయండి. మా ఇంటి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే రోడ్లు ఉన్నాయా? భయంకరంగా ఉండేదంట అట్లాంటి ఇల్లు. రాజుగారు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? రోడ్లు వేయాలా? ఇప్పుడు ఆయన రథం రావాలిగా. రోడ్లు వేసి మొదలేసారంట. దేవుని స్తోత్రం. రోడ్లు వేసారంట. తర్వాత ఈ అబ్బాయి ఇల్లు, రాజుగారు ఆ ఇంట్లో భోజనం చేయాలంటే ఇల్లు ఎట్లా ఉండాలి? వినండి, శ్రద్ధగా భోజనం చేయాలంటే, రాజుగారు కూర్చోవాలంటే ఇల్లు ఎట్లా ఉంది? ఈ అబ్బాయి ఇల్లు అంటే అన్ని కంతలంట, రేకులు అన్ని కంతలే. ఇంత పెద్ద కంతలో చిన్న ఇల్లు అంట. ఒక మంచం కూడా పట్టదంట, అంత చిన్న ఇల్లు. రాజుగారు వస్తుంటే రాజుగారికి చెప్పారంట, రాజుగారు అండి ఆ ఇల్లు మీ కాలంతా కూడా లేదండి. అటైతే దాన్ని నేను ఉండాలంటే ఎట్లుండాలి చెప్పండి? ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ అలా ఉండాలి అని చెప్పగానే గొప్ప ప్యాలెస్ కట్టాడు. దేవుని స్తోత్రం. రాజుగారు అక్కడికి వస్తున్నాడు. ఆ ఇల్లు ఏమైంది? ఇప్పుడు అక్కడ భోజనం చేస్తుంటే రాజుగారు వాళ్ళకి ఏం కావాలని అని అడిగితే ఇక మొత్తం సమస్తం రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇక రాజుగారు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆ ప్యాలెస్ అదంతా అసలు మొత్తం రాజుగారు వాళ్ళకి అయిపోయాడట. ఏదాన్ని చూస్తున్నారు చెప్పబడి దేవుని స్తోత్రం. స్పిరిచువల్ మైండ్ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు
ఉద్యోగం ఎంత? నెలకు ₹1,00,000 వస్తాయి. అయినా మనం కొద్దిగా కదా మరి. అయినా నువ్వు 10 లక్షలు ఇచ్చినా కొద్దిగా. ఎందుకు? 10 లక్షలు తగ్గట్టు ఉండాలిగా. కారు ఉండాలా, బట్టలు ఉండాలా, చీరలు ఉండాలా. ఇప్పుడు నువ్వు 200 పెట్టుకున్నావు, దానికి ఇప్పుడు ఏం చేస్తున్నావు? కొద్దిగా రాగానే 500 కాదు, 500 పోయి 5,000, 5,000 పోయి 5 లక్షలు అంతా. ఆ విధంగా ఎవరు ఏ చెట్టు కొట్టే గాలి అదే రాజుగారు మన ఇంట్లో ఉంటే కొద్దు ఉంటుందా? ఆ రాజుగారు ఈరోజు మన ఇంట్లో చేర్చుకుని వెళ్ళును గాక. ఎప్పుడో నమ్ముకున్నాం, కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏం దొక్కుతున్నాం? అడుసు తొక్కనేలా, అడుసు తొక్కనేలా, మిగతా పూజ చేయనేలా. అడుసు తొక్కనేలా, కడగనేలా. అడుసు తొక్కనేలా, కడగనేలా. ఎందుకు? ఇప్పుడు ఈ సమయంలో ఎబ్బేసు వలె వేదనలో ఉన్నామేమో. ఎబ్బేసు ఇచ్చిన ప్రార్థన దేవుడు ప్రతిఫలం మీ అందరికి అనుగ్రహించుకున్నాం. ఇంకొక మాట, మరి మనం అన్ని విషయాలు ఇంకొక మూడోది ఏంటంటే, ఇంకా ఎస్తేర్ దగ్గర జరిగిన విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఎస్తేర్ దగ్గర ఈయన వెళ్ళి ఈయన భయమేసింది. అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. మూడో విషయం వయస్సు. మూడోది ఏంటంటే వయస్సు. చదువుకుందామా? లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. చిన్నవాడు తండ్రి దేవునికి స్తోత్రం. ఏం కోరాడు? వయసు ఎలాంటిదంటే, ఇప్పుడు నా యవనస్తులు ఎలాంటి వారంటే, వయసు ఎలా ఉందంటే, ఎట్లా ఉందంటే, తనకున్న తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఈ చిన్న కుమారుడు ఎవరి మాటలు వింటున్నాడు? కూర్చొని ఎవరి మాటలు వింటున్నారు? స్నేహితులు మాట. చూడండి, మీరు కూడా ఆ దేశంలో ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు, రెండో కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేసేది తెలుసా? స్నేహితులు మాట్లాడు. తండ్రి ఏమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కుమారుడు ఎక్కడ జీవిస్తున్నాడు? లోకంలో ఉన్న స్నేహితులు ఏం చేస్తాడు? అరే మీ నాన్న బైబిల్ చదువుతున్నాడు, పొద్దున్నే మేము చూడు ఎక్కడ తిరుగుతున్నాము. పొద్దున్నే అరే మా నాన్న లేకుండా ప్రాంతం చేస్తుంటాడు, బైబిల్ చదువుతాడు. మేము చూడు ఎంత ఫ్రీగా తిరుగుతున్నాం. పొద్దున్నే లేకుండా సెల్ ఫోన్ తీసుకుని లేచిన కానీ సెల్ ఫోన్, లేకపోతే అయ్యండి పెట్టే ఏమంటారు ఇయర్ బడ్సా ఇవి పెట్టుకుని ఏమంటాడో మనకు తెలుసా? మమ్మల్ని పట్టించుకుని అసలు ఆ దిక్కోవాలి మా దిక్కోవాలి, మీ నానేంద్ర పంతా బైబిల్ చదవమంటాడా అని వాళ్ళు ఏం చేశారు? నడుచుకుంటే తండ్రి నేర్పించాడు బాబాని. స్నేహితుల కంటే అధికమైన ఉన్నవారికి సార్ ధనికుల కంటే అధికమైన స్నేహితులు ఉంటారు. పేదవారికి ఎవడో ఉండడం. స్నేహం చేతి మళ్ళీ ఆ డబ్బులు అడుగుతాడని ఈ పిల్లవాడు చెడిపోయి నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నాకు వచ్చే భాగం ఎప్పుడు ఇవ్వాలి? పిల్లలు కానీ పుట్టి అంత అయిపోయినాక అరే నేను ఇస్తున్నా. ఆయన అబ్బాయి అడగడు, నేను తండ్రి ఏం చెప్పాలి? నా వయసు అయిపోతుందరా, ఇదిగో నీకు వచ్చే ఆస్తిని నీకు ఇస్తున్నానరా, పెద్దోడికి వచ్చింది పెద్దోడికని చేయాల్సిన బదులు ఏమి కాకముందే ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. దేవుని దయ వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు వచ్చేసి ఇప్పుడు ఏం ఎత్తుకెళ్ళాడు? డబ్బులు ఎత్తుకెళ్ళాడు, అన్ని ఎత్తుకెళ్ళాడు, కానీ ఇంకోటి వేసుకెళ్ళాడు. మనకు తెలియదు ఏంటది. మనం అనుకుంటాం నేను బాగానే చేసుకుంటున్నానని. ఎప్పుడు ఏం ఎత్తుకెళ్ళాడు తెలుసా? కరువు ఎత్తుకెళ్ళాడు. ఏంది? కరువు ఎత్తుకెళ్ళాడు. ఆ దేశంలోకి వెళ్ళినాక ఉన్న డబ్బులన్నీ అవి చేయించారు స్నేహితులు. ఈ అబ్బాయి దగ్గర అయిపోతుంది అనగా ఏమైపోయింది? స్నేహితులంతా అయిపోయి మెల్ల జారుకున్నారు. ఆ దేశంలో కరువు వచ్చింది, గొప్ప కరువు వచ్చింది. ఇక అప్పుడు అవస్థలు పడుతున్నాడు. దేవుని స్తోత్రం. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, సంఘములో దేవుని మాట వినకుండా లోకపు మాటలు విని వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుని
ఇదిగో దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, పేదరికాన్ని అనుభవిస్తున్నాను, కష్టాలు అనుభవిస్తున్నాను, ఇబ్బందులు అనుభవిస్తున్నాను. అయితే బయటికి వెళ్ళి మనకి ఇప్పుడు ఈయనకు మారు మనసు కలిగినట్లుగా, ఈ యవనస్తుడికి మారు మనసు కలిగింది. ఎప్పుడు కలిగింది? తినటానికి తిండి కూడా లేదు, తిండి కూడా లేదు. కొన్నిసార్లు మనము, అందుకే దేవుడు మనం దరిద్రత పెట్టి తెలుసా, కడుపు నిండితే మనం ఏం చేస్తాం? కడుపు నిండితే గోదావరి బట్టలు వేసుకునే ఒకడు కడుపు నిండినోడు ఏం చేశాడు? తనకి ఇష్టం వచ్చినట్లు జీవించాడట. ఇప్పుడు కడుపు నిండితే, అందుకనే దేవుడు అప్పుడప్పుడు దేవుడి బిడ్డలకి ఎందుకో కష్టాలు తెలుసా, ఇబ్బందులు, మనం మోకరించి ఉపవాసం ఉండి ఏం చేస్తాం? ప్రార్థించే ప్రతి సహోదర విశ్వాసి మినిమం వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. లేక కాదు, లేనప్పుడు ఉపవాసం ఉంటాం కాదు. అప్పుడు 2 రోజులైనా పస్తులు ఉంటామా? పిల్లలకు పెట్టి నేను లేదు పస్తులు ఉంటాం. దేవుని కొరకు ఉండి కూడా ఆహారం కనపడుతున్నా, ఒక సేవకుడు భోజనం తిందామని ఉపవాసం ఉన్నాడు. 2 రోజులు ఉపవాసం ప్రకటించుకున్నాడట ఒక విషయం మీద. ఆ చర్చి యొక్క ఒక విశ్వాసం వచ్చి చేపలు తీసుకొచ్చి పెట్టింది, తిన్నాడా? కొన్నిసార్లు సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన అనుకున్నప్పుడే మనం ఏం చేస్తారు మనల్ని ప్రార్థన అనుకున్నప్పుడే ఏదో ఒక ఆశ పుట్టిస్తారు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఉన్నవి ఆశలు అడియాసలు అయిపోతాయి. ఈ చిన్న కుమారుడు లోకాన్ని నమ్ముకునేది ఏమైపోయింది? చివరాఖరికి ఎవరు కూడా పట్టించుకోకపోగా చివరాఖరికి పందులు తినే పొట్టు కూడా ఆఖరికి ఎన్నీలా. అంటే ఏ స్థితికి వెళ్ళిపోయాడు? అప్పుడు గుర్తొచ్చాడంట. ఎవరు? ఆ వాక్యం చదవండి ఒకసారి. ఎంతమంది కూలివాళ్ళు ఉన్నారంట? లెక్కలేనన్ని మంది కూలివాళ్ళు ఉండగా వాళ్ళకి కూలిస్తూ డబ్బులు కూడా, అదే భోజనం కూడా సమృద్ధి అట. దేవుని స్తోత్రం. ఇదిగో ఈ స్థలము సమృద్ధి, ఇది నీ చేతిలో సమృద్ధి వచ్చింది. ఈ చేతిలో నీకు సమృద్ధి. ఇక్కడ రావడానికి మనం అల్లాడిపోతాం. లోకంలో బాధలైనా పడుతున్నాం, కష్టాలైనా పడుతున్నాం, శ్రమలైనా పడుతున్నాం. మోకరించి ప్రార్థన చేస్తామా? చేద్దామా? ఏమా చెప్పండి. వాగ్దానాలు వచ్చినాయి అన్నారు, మరి వాగ్దానం చేస్తున్నావా? వాగ్దానం తగినట్టు ఉంటున్నావా? శనివారం చెబుతూ ఉంటాను నేను, చాలా లోతైన విషయం. అప్పుడు మనం అన్నం దొరకం. ఎందుకు? లోతైన విషయాలు మీకు వస్తే మీరు ఎక్కడ బాగుపడతారని సాధారణ గారు మీకు పని పెట్టారు, పని గట్టిగా పెట్టారు. అది ఉపయోగపడే పని కాదు, కానీ అది నష్టపడి. లోకంలో వెళ్ళాడు, చివరికి పందులు తినే పొట్టు కూడా తినడానికి లేనప్పుడు అప్పుడు తండ్రి దగ్గర మారు మనసు కలిగింది. అలాంటి మారు మనసు మనందరూ కలిగింది కాదు. వచ్చిన తర్వాత ఏం చేసేసాడు తండ్రి? ఆ మాట కావాలన్నమాట. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొని వాడికి ఏం దొరికించాడు? ఏంటది చెప్పండి? ఉంగరము. దేవుని స్తోత్రం. ముద్ర ఉంగరం దొరికించాడు. చప్పుడు కొడుకున్నప్పుడు కనిపిస్తా. వచ్చినా లేదా? ముద్ర ఉంగరం దొరికించి పాదాలకు ఏం చేశాడు? సమాధానపు జోళ్ళు వేసి ప్రశస్త రక్షణ వస్త్రాలు వేసాడు. దేవుని స్తోత్రాలు. విందు కూడా సిద్ధపరిచాడు. ఏ విందు అది? ప్రభురాత్రి భోజనం. దేవుని స్తోత్రం. ఏదండి? సంస్కార ఏంటది? చక్కగా ప్రభువారి విందులో పాల్గొనేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అది జెరుబ్బాబెలుకి ఇచ్చిన మాట విధానం. అది ముద్ర ఉంగరం అంటే మనం చదువుతాం. ఆకు వచ్చిన మీరు అధ్యాయ పుస్తకంలో 2వ అధ్యాయం 23వ వచనంలో ఏం చదువుతారు? ఇదిగో సేవకుడికి మాట ఇచ్చారు, ముద్ర ఉంగరం అనగా ఆదేశారు. ఇదంతా ముడి ఉంది. ఈ మాటలు మనకి ఉదయకాలంలో ప్రభు అనుగ్రహించి నడిపించింది కాక అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చిన్న మహాపరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభు. జెరుబ్బాబెలుకు మీరు ఇచ్చిన ముద్ర ఉంగరం శయంతి కుమారుడు మీ సన్నిధికి వచ్చారు ప్రభు. మీ సన్నిధిలో వచ్చిన బిడ్డలు నిరంతరం కడగబడి స్థిరపరచు